హలో గాయస్, ఈరోజు మావని బర్త్డే ఉండే. సో మేము ఈవినింగ్ అయితే అందరం ప్లాన్ చేసుకొని 200 రూపాయల కేకు, 200 రూపాయల బ్యాంబులు పట్టుకొచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఈ తాగిన మత్తులో మావనికి ఆల్రెడీ గ్యాస్ ఎక్కిచ్చేసాము. అన్న సూర్యలంక బీచ్ తీసుకుపో అన్న అంటే కథం ఇక్కడ మొత్తం అన్నీ అయిపోయినాక స్టార్ట్ అయినాం మేము మా జర్నీ. మామ నిజంగా మావాడు తీసుకుపోవడానికి డౌట్లోనే ఉన్నాము. మావాడైతే నల్లబెల్లికి పోయి బాంబులు, కేకులు ఎక్సెట్రా ఎక్సెట్రా తాగేటి, తినేటి, పరవచేటి అన్నీ పట్టుకొని వచ్చిండు. సో బాంబులు పేల్చినాం. మా దాంట్లో తీటగుద్దరు ఉంటాడు, వాడు బాంబులను చేతిలో పట్టుకొని వెళ్తాడు. వద్దురా నాన్న అంటే అస్సలు ఇంట్లేడు. సో ఫైనల్గా మాత్రం ఇక్కడ కొండలపల్లిలో బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్లీ ఒక 5-6 ఉన్నాము గ్యాంగ్. అందరం కేక్ కట్ చేసుకొని బాంబులు పేల్చి, మావాడు చూడండి బాంబు దమ్ముంటే నిప్పులో పెట్టి భయపడ రుకుతాడు. అట్లుంటుంది మరి, భయపడాల్సిందే కదా. భయపడ్డాడు మామ ఖచ్చితంగా. తీసేసేసినాం మనం ఉంటాం తాగినాక. ఓకే ఫైనల్గా అయితే బాంబు వేలేసింది. ఇక బాంబులు అయిపోయినాయి, తాగుడు అయిపోయింది, తినడం అయిపోయింది. సో రైడ్ స్టార్ట్ చేసేసినాం మామ. కొంతమంది వచ్చిళ్ళు, కొంతమంది రాలేదు. సో మేమైతే ఒక 7-8 మంది ఉండే, 5 అయితే స్టార్ట్ అయినాం మామ. ఓకే అమ్మ, మన సిఎన్జి కాబట్టి సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేసేసినాం మామ. జర్నీ స్టార్ట్ చేసినాము. అప్పటికి ఆల్రెడీ 11:30 అవుతుంది మామ. మా వాళ్ళు అందరు హెవీ డ్రైవర్లే. వెనక 3 పడినాము, ముందిద్దరు నైట్ మొత్తం తిరగలేమమ్మ. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3 అవుతుంది. 3 o'clock వరకు సూర్యలంక దగ్గర ఉంచిల్లు మామ. నాన్ స్టాప్ ఒక 8 గంటలు కొట్టిల్లు మామ జర్నీ. నాన్ స్టాప్ బయలుస్తుందంటే సైడ్కి ఆగిన మామ. ఇది ఆంధ్రాలో. అమ్మ వాళ్ళు ఫటాఫట్ కానెక్ట్ చేసుకొని నా కోసం చూస్తున్నారు. మనది జల్దీ కాదు కదా. సో మనం కూడా కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసాము. మావునికి సుస్సు వస్తుందంట, ఆగాడు, సుస్సు వస్తున్నాడు. ఓకే మామ, ఇంకొక 1 hour అయితే సూర్యలంకలో ఉంటాం మామ. బీచ్కి వెళ్తాము. సో నైట్ మొత్తం జర్నీ చేసింది వీళ్ళు ముగ్గురే మామ. ఇగో మావాడైతే తెల్లందాకా పన్నాడు మామ. నిజంగా గూగుల్ మ్యాప్ నమ్ముకొని మేమైతే స్టార్ట్ అయినాం మామ. మొత్తం కెనాల్, ఇటు సైడ్ వాటరే అటు సైడ్ వాటరే, మొత్తం కెనాల్ పక్కకి వచ్చినాం. మొత్తం పొక్కలే మామ. ఇక ఫైనల్గా మాత్రం వచ్చేసినాం. ఒక్క 10 కిలోమీటర్ల సూర్యలంక బీచ్ మామ. చూడండి ఒకసారి మీరే, 10 కిలోమీటర్లే సూర్యలంక బీచ్. సో ఫైనల్గా వచ్చేసాం. మామ ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసినాం మామ. సూర్యలంక బీచ్ ఎన్నో రోజుల కానీ పోదాం అనుకుంటున్నాం. సో సమయానికి ఈరోజు అయితే ఎదురైంది. అదే మాకు ఎదురొచ్చేసింది బర్త్డే బాయ్ వల్ల. పోయినాము. ఈ పిచ్చి సాలేగాడు చెప్తే అస్సలే ఏం లే, వద్దురా 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 ఉసుకలో పోదురా వద్దురా వద్దురా పెట్టిండు. ఫసక్ లోపల ఇరికిపోయింది. వద్దురా నాని 4x4 అన్నావు, ఎందుకురా చెప్తే ఏం లేదు, పట్టుకపోయి ఉసుకలో బండ పెట్టినావు. ఇక అటు చూడంగా ఇటు చూడంగా మొత్తానికి అయితే మా భీమసేనుడు 1, 2 భీమసేనుడు, 3 భీమసేనుడు అందరం కలిసి నెట్టంగా మొత్తానికైతే గడ్డ పడ్డాము. ఈ బీచ్కి వచ్చి అల్లం చేద్దాం అంటే ఉసుకల గిరికెచ్చుకొని బండి నెట్టుకుంటూ ఉన్నాం మామ. సో ఈ బీచ్లో కష్టాలు వీడు చెప్తే తీరపోకూడు. సో ఎట్టకేలకు అయితే మొత్తానికైతే ఇక పైకి ఎక్కించుకున్నాం మామ. నీకేం తెలుసా హెవీ డ్రైవర్ ఆడా ఏమనుకుంటా మీరు మళ్ళీ పోనీ ఇక పెట్టరా ఏం కదా మరి. ఇక మామ ఇక ఫైనల్గా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అట్లా లైట్గా కాసేపు తిరిగినాము. ఇక వాటర్లోకి ఎంటర్ అయ్యి కాసేపు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం మామ. ఎవరైనా మీరు మాత్రం బీచ్లోకి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్త వెళ్ళండి, జాగ్రత్త ఇంటికి పోండి. సో చూడండి మామ, ఇక ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఉంటా మళ్ళీ బాయ్. వీడియో మాత్రం ఎండ్ కూడా చూడండి. బాయ్. ఇచ్చాడు ఇంకా అట్నే ఇటు చూడు రైట్ డన్.
ఓకే. రాంజీ నైట్ గిట్లనే కానీ మనకు కన్ఫ్యూజ్ అయింది. ఆ సిలియాలు బోట్లు పెట్టి అవి ఏవో ఎత్తాలి సిలియాలు. మా అమ్మ ఈవినింగ్ వరకు ఉండి ఫుల్ ఎంజాయ్ చేసి ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం ప్రోగ్రామ్ని. సో రిటర్న్ అయిపోయినాం మామ, ఇంటికి వచ్చేస్తాం ఇక. బాయ్.